ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దినపాఠమునకు స్వాగతం. డిసెంబర్ 28. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1:20. ఈ సంవత్సరం అంతా మనం ఎట్లు జీవించితిమో ఒక్కసారి పునరాలోచన చేసుకున్నచో మిగిలిన పాపములన్నిటికంటే కోపము ద్వారా మనకు మనం అధిక హాని చేసుకుంటామని మరియు ఇతరులను అధికముగా బాధ పెట్టితమని మనం కనుగొందుము. కోపము అనే అర్థమిచ్చు ఆంగ్ల పదం ANGER. ప్రమాదం అనే అర్థమిచ్చు ఆంగ్ల పదమునకు DANGER. ఒక్క అక్షరమే తక్కువ. దానికేముంది, ప్రతి ఒక్కరూ కోపపడదాం కదా అని మనం అనుకొనవచ్చు. తమిళ భాషలో ఉన్న ఒక సామెత ప్రకారం కోపమున్న చోట గుణలక్షణం ఉండును అనున్నది ఎల్లప్పుడూ సత్యం కాదు. మారు మనస్సుతో మరలా జన్మింపని మనుషులలో నుండి బయటికి వచ్చు వాటిలో కోపం ఒకటి. మనం దేవుని రాజ్యమును స్వాస్థ్యంగా పొందకుండా ఇది ఆటంకపరచును. గలతీ పత్రిక 5:19-21 వరకు. దేవుడు ఆశించు ప్రతి దానికి వ్యతిరేకంగా కోపం నిలుచును. యాకోబు పత్రిక 1:20. అది ఆయన ఆత్మను దుఃఖపరచును. ఎఫెసీ పత్రిక 4:30-31. అది శపించబడినది, ఏలయనగా హత్యకు మూల కారణం అదే. ఆదికాండం 49:6-7. గర్వము, అతిశయము మరియు అసూయ అనునవి కోపం వచ్చుటకు కొన్ని కారణములై ఉన్నవి. ప్రవక్త అయిన ఎలీషా యోర్దాను నదిలో స్నానం చేయమని నయమానుతో చెప్పగా అతడు కోపగించుకొనెను. గర్వమే దీనికి కారణం. రాజుల 2వ గ్రంథం 5:11-12. అతిశయమును బట్టి యోనాకు కోపం వచ్చెను. యోనా గ్రంథం 4:1-4 వరకు. దేవుడు మన సోదర సోదరీమణులను ఆశీర్వదించినప్పుడు అసూయను బట్టి మనకు కోపం వచ్చును. హేబేలు మీద కయ్యూను కోపము, దావీదు మీద సౌలు కోపము, 2 శిష్యుల మీద మిగిలిన 10 మంది కోపము అనునవి చక్కని ఉదాహరణలు. ఆదికాండం 4:5-6. సమూయేలు మొదటి గ్రంథం 18:8-9. మత్తయి సువార్త 20:20-24 వరకు. తండ్రి అయిన దేవుని యొక్క క్షమించే ప్రేమను అభినందించుటకు బదులుగా పెద్ద కుమారుడు కోపం తెచ్చుకొనును. లూకాసు సువార్త 15:27-28. దేవుడు కోపమును తీవ్రంగా ఎంచును. కోపమును బట్టి మోషేకు వాగ్దాన భూమిలో ప్రవేశించుటకు అనుమతి నిరాకరించబడెను. సంఖ్యాకాండం 20:10-12 వరకు. రాజు అయిన ఉజ్జియా యాజకుల మీద రౌద్రుడైనందున కుష్ఠరోగంతో మొత్తబడెను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26:17-20 వరకు. పౌలు బర్నబాల వాదము ఎత్తి చూపుచు మన కోపమును అప్పుడప్పుడు సమర్థించుకొనుచూ ఉందము. అపోస్తలుల కార్యముల గ్రంథం 15:36-39 వరకు. అట్లయితే పాపం చేసినప్పుడు దావీదు మంచి పని చేసినా మనం నేర్చుకున్నట్లు ఇవన్నీ మన కొరకు హెచ్చరికగా వ్రాయబడిను. దేవుడు మనలను క్షమించినట్టు మనం ఇతరులను క్షమించాలంటే మనం కోపమును జయించవలను. ఎఫెసీ పత్రిక 4:31-32. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అని సొలొమోను వ్రాసెను. సామెతల గ్రంథం 19:11. మన కోపం వచ్చినను ఎక్కువ కాలం ఉంచుకొనకూడదు. మూర్ఖుల హృదయంలో కోపం సుఖనివాసం చేయును. ప్రసంగి గ్రంథం 7:9. సామెతల గ్రంథం 14:17. సూర్యాస్తమయమునకు ముందే కోపం తగ్గిపోవలను. అనుమతి ఇవ్వబడిన అత్యధిక సమయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. కనీసం 24 గంటలు కూడా కాదు. అంతకు మించి ఉంటే అది పాపం. ఎఫెసీ పత్రిక 4:26. దేవుని కోపం కూడా క్షణమాత్రమే. కీర్తన గ్రంథం 30:5. యెషయా గ్రంథం 57:16. కోపముతో మనం చేయాలనుకుంటున్న పనిని కోపం లేకుండా మెరుగైన రీతిలో చేయవచ్చును. కోపం నిష్ప్రయోజనము. ఈ సంవత్సరం ముగియక ముందే మన కోపం ద్వారా మనం గాయపరిచిన వారందరితో సమాధానపడదాం. మత్తయి సువార్త 5:21-24 వరకు. నేటి ధ్యాన వాక్య భాగం.
ఉదయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, సాయంత్రం జకరియా గ్రంథం 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.